Good morning, everybody. I am Ramesh Vangapalli. Today, I am going to explain about secretarial duties. It is the 7th chapter in Office Management Unit 3. ఇది ఆఫీస్ అసిస్టెంట్షిప్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆఫీస్ మేనేజ్మెంట్ అనేటువంటి చాప్టర్ నుండి మనం తీసుకోవడం జరిగింది. యూనిట్ 7th, ఇట్ ఈస్ సెక్రటేరియల్ డ్యూటీస్. సెక్రటేరియల్ డ్యూటీస్ అంటే ఏంటిది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే సెక్రటరీ అంటే ఆ యొక్క కంపెనీకి అన్ని చూసుకునేటువంటి వ్యక్తి, అతన్నే మనం ఒక కార్యదర్శిగా కూడా మనం భావిస్తూ ఉంటాం. కార్యదర్శి అనేటువంటి వ్యక్తి ఆ యొక్క సంస్థకు ఉద్యోగి. ఆ యొక్క ఉద్యోగి తన యొక్క ఎగ్జిక్యూటివ్ లేదా మేనేజింగ్ డైరెక్టర్ లేదా ఆ కంపెనీ యొక్క చైర్మన్ అతనికి చాలా వరకు నమ్మకంగా విధులను అప్పగిస్తాడు. అప్పుడు ఆ కార్యదర్శి ఆ యొక్క సంస్థను తనదిగా భావించి ఆ యొక్క సంస్థ యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఈ సెక్రటరీ అనే పదము ఎట్లా ఉంటుందంటే సెక్రటేరియస్ నుండి వచ్చింది. దీని అర్థం మనం ఇంగ్లీష్ లోపల చెప్పినట్టయితే ది కీపర్ ఆఫ్ ది సీక్రెట్స్ లేకపోతే కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం దీన్ని ఇంగ్లీష్లో కనుక చెప్పుకున్నట్టయితే ఏ సెక్రటరీ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఏ ఫర్మ్ టు హూమ్ ది ఎగ్జిక్యూటివ్ డెలిగేట్స్ most of his routine duties and who assists the executive in carrying his duties efficiently. Actually, the word secretary is derived from the Latin term secretarius, which means the keeper of secrets or the confidential ఆఫీసర్. ఆ తర్వాత మరి ఈ యొక్క సెక్రటరీ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి అనే ఈ విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేయాలంటే ఒక సెక్రటరీ అంటే ఒక కార్యదర్శి సాధారణంగా ఆ యొక్క ఆఫీస్ మొత్తానికి కూడా హెడ్ కాబట్టి రోజువారీ కార్యకలాపాలు ఆ యొక్క ఆఫీసు లోపల సమర్థవంతంగా ఎవరిని విధులు వారు నిర్వహిస్తున్నారా లేదా అని చూడడం, అవసరమైతే వాటిని నియంత్రించడం కార్యదర్శి యొక్క బాధ్యత. ఆ తర్వాత విధులు మరియు యొక్క బాధ్యతలను ఆ యొక్క కార్యాలయ సిబ్బందికి తమ తమ విధులను చేసుకునే విధంగా పురమాయించవలసిన అవసరం ఉంటుంది. తగిన విధంగా శిక్షణ ఇవ్వాలి, అవసరమైతే నియామకాలను కూడా చేపట్టవలసిన అవసరం కార్యదర్శి మీదనే ఉంటుంది. ఏ సెక్రటరీ జనరల్లీ ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ మేనేజింగ్ డే టు డే ఆఫీస్ వర్క్. హిస్ డ్యూటీస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ office activities. The duties, responsibilities including selection, training, placement and remuneration of office personnel. తర్వాత ఏం చేయాలంటే కార్యాలయ పనులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడము ఆ యొక్క కార్యదర్శి యొక్క ప్రథమ బాధ్యతగా మనం భావించాలి. ఎందుకంటే మౌలిక సదుపాయాలు అంటే ఏంటి, కావలసినటువంటి ఫర్నిచర్, కావలసినటువంటి స్టేషనరీ కార్యాలయం లోపల ఉన్నప్పుడే ఆ యొక్క కార్యాలయం మంచి వాతావరణం లోపల పనిచేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ప్రొవైడింగ్ నెసెసరీ ఫార్మ్స్, స్టేషనరీ అండ్ equipment needed for office work and providing cognizant working environment needed for office activities which are performed in different functional departments by the departmental staff. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటి, మీటింగ్ అంటే మనం తెలుగు లోపల చెప్పుకున్నట్లయితే సమావేశం అంటాం. సమావేశం అంటే ఏంటిది,
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక చోట కూడి కొన్ని సమస్యల గురించి చర్చించుకునేదాన్ని మనం సమావేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సంస్థకు వచ్చినప్పుడు ఆ సంస్థ యొక్క ప్రతినిధులు కానీ సంస్థ యొక్క సిబ్బంది కానీ ఒక చేట చేరి ఆ యొక్క సంస్థకు సంబంధించినటువంటి అంశాలను మనం చర్చించుకోవడాన్ని ఈ సందర్భంగా సమావేశంగా మనం చెప్పుకుంటాం. మీటింగ్స్ ఆర్ కామన్ అక్యూరెన్స్ in business and other organizations. In meetings, policies and strategies are decided before they are introduced to a group or company. Meetings to finalize the employees with new products or producers. Meetings with the representatives of other organizations to exchange experiences. ఆ తర్వాత మరి ఈ యొక్క మీటింగ్ మనది తెలుసుకుందాం. మీటింగ్ గురించి మరి ఈ యొక్క మీటింగ్ గురించి ఉద్దేశం ఏంటి? పర్పస్ ఆఫ్ మీటింగ్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మీటింగ్ అంటే ఇక్కడ మరి సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే సమావేశం లోపల కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించడం కోసము సమావేశం పెట్టుకుంటాం. ఆ తర్వాత చర్చించినటువంటి అంశాలను మనం సిఫారసుల ద్వారా పైకి పంపిస్తాం. ఏది చైర్మన్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ వారికి మనం పంపిస్తాం. ఆ తర్వాత వారి యొక్క అనుమతి తీసుకొని దాన్ని మనం అమలు అయ్యే విధంగా చూసుకోవడం ముఖ్య ఉద్దేశంగా మనం భావించవచ్చు. అయితే ఈ రోజు లోపల సంస్థ యొక్క కమ్యూనికేషన్ ఉత్తమ మార్గాలను అందిస్తుంది కాబట్టి ఇది ముఖాముఖి పరిచయం మరి ఆలోచనలు పెంచుతుంది కాబట్టి మరియు అభిప్రాయాల సేకరణ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక చోట సమావేశమైనప్పుడు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశం అనేది చాలా ముఖ్యంగా మనం భావించవచ్చు. ఏ మీటింగ్ ఈజ్ ఏ గ్యాదరింగ్ or coming together of two or more persons for discussing certain matters and taking decisions. Nowadays, organization provides the best means of communication. It provides opportunity for face-to-face contact and direct exchange of ideas and views. ఆ తర్వాత మరి యొక్క మీటింగ్ మనం పెట్టుకున్నప్పుడు మీటింగ్ లోపల కూడా 2 రకాలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఆర్ 2 టైప్స్. ఈ యొక్క 2 టైప్స్ లోపల మొదటిది ఏంటిదంటే బహిరంగ సమావేశము, రెండవది ప్రైవేట్ సమావేశం. ఒకటి ఏంటంటే ఓపెన్ మీటింగ్, రెండవది ప్రైవేట్ మీటింగ్. ఈ విధంగా మనం మీటింగ్ ను 2 విధాలుగా మనం భావించవచ్చు. ఆ తర్వాత నోటీస్ ఆఫ్ మీటింగ్. నోటీస్ ఆఫ్ మీటింగ్ అంటే మనం తెలుగు లోపల మనం ఏమంటాము సమావేశం నోటీసు. అంటే ఏదైనా సమావేశాన్ని మనం జరగడానికి ముందు, ఏదైనా మీటింగ్ జరగడానికి ముందు మనం వారికి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క సమాచారం మనం వారికి అందించినట్టయితే వారు సమావేశానికి వచ్చే ముందుగా వారు ఏమి మాట్లాడాలి, ఏమి చర్చించుకోవాలి, మరి పాత తరం లోపల వాళ్ళు ఏం చేసినటువంటి వారు అనేటువంటి పూర్తి అవగాహనతోటి వాళ్ళు మీటింగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమావేశానికి అంటే ముందుగానే మనం వారికి ఒక నోటీస్ రూపకంగా లోపల విషయాలు చర్చించుకోవలసినటువంటి విషయాలను చెప్పవలసి ఉంటుంది. Notice is an advance intimation for the meeting so that the person receiving it can prepare for it. A meeting in order must be conveyed by proper notice of meeting by describing each and everything. The secretary will in advance of the meeting to everyone entitled to attend. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే కోరం. అయితే ఇక్కడ కోరం అనే విషయానికి మనం వచ్చినట్టయితే ఏదైనా సమావేశం ప్రారంభమయ్యే ముందు కోరం సరిగా ఉందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేసుకొని ఆ యొక్క హాజరైనటువంటి సభ్యుల లోపల కోరం ఉన్నట్టయితే సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అసలు కోరం విషయానికి వస్తే
మన దగ్గర ఉన్నటువంటి జెడ్పీటీసీలందరూ కలిసి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు, ఎంపీటీసీలు అందరు కలిసి కూడా ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునే విధంగా లోపల ఈ జెడ్పీటీసీలు అందరూ ఒక చోట సమావేశమై ఎవరైతే ఉన్నటువంటి జెడ్పీటీసీల లోపల ఎక్కువ మంది కావాలి అనుకున్న వ్యక్తే ఆ యొక్క జెడ్పీకి చైర్మన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు చైర్మన్ అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ ఏం చేయాలంటే కోరం అనే విషయానికి వచ్చేసరికి సభ్యుల సంఖ్యను మనం ఇక్కడ కోరంగా భావించవచ్చు. ఎప్పుడైతే 50% మించి సభ్యులు హాజరైనట్టయితే ఆ సమావేశాన్ని నిర్వహించి ఓటింగ్ నిర్వహించి అందులోపలి ఒక వ్యక్తిని మనం చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకవేళ సభ్యులు తక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క సమావేశాన్ని వాయిదా వేసి తదుపరి మరి ఒక తేదీని ప్రకటించవలసి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైనా కూడా వచ్చినటువంటి సభ్యుల యొక్క హాజరు చూసి కోరం ఉందా లేదా అని భావించి అప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. బిఫోర్ ఎనీ మీటింగ్ బిగిన్స్ the chairman should check to see that the prescribed quorum present. Members present must sign their names in an attendance register which provides proof of their attendance. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎజెండా. ఇక్కడ మనం దీన్ని ఎజెండా అంటే ఎజెండాగానే మనం తెలుగు లోపల కూడా మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ ఎజెండా అంటే ఏంటంటే ప్రతి ఒక్క సభ్యుడు వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యుని దగ్గర కూడా ఒక ఎజెండా కాపీ ఉండాలి. ఎజెండా అంటే ఏంటిది, ఇంతకు ముందు మనం సమావేశం లోపల ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, సమావేశం లోపల సంస్థ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలు రాసి ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ఒక ఉత్తరాన్నే మనం ఇక్కడ ఎజెండాగా భావించవచ్చు. ఈ యొక్క ఎజెండాలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు సభ్యులందరికీ తెలవాల్సి కాబట్టి ఆ యొక్క సమావేశంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక కాపీని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనం ఆ సమయం లోపల చైర్మన్ గనక లేకపోయినట్టయితే ఉన్నటువంటి సభ్యుల లోపల సీనియర్ అయినటువంటి వ్యక్తిని తాత్కాలికంగా ఒక చైర్మన్ గా ఎన్నుకొని ఈ యొక్క ఎజెండాను సక్రమంగా అమలయ్యే విధంగా చూడడం జరుగుతుంది. ద సెక్రటరీ షుడ్ సీ దట్ every member has a copy of the agenda. Agenda shows the order in which business is general taken up. If chairman is not present, any present members of the committee will be elected as temporary chairman. ఆ తర్వాత మినిట్స్ ఫర్ ప్రీవియస్ మీటింగ్ అంటే ముందు సమావేశం యొక్క వివరాలు. అంటే ఏంటంటే ఏదైనా వ్యాపారం గురించి చర్చించుకోవడానికి ముందు ఆ యొక్క ఏర్పాటు చేసేటువంటి సమావేశంలో అంతకు ముందు ఏదైతే సమావేశంలో జరిగినటువంటి వివరాలు నిర్ణయాలు అవన్నిటిని సమావేశం ముందు సభ్యుల ముందు మనం ఉంచవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఆ యొక్క కార్యదర్శి పేపర్ తీసుకొని అందరికి సభ్యులు వినపడే విధంగా చదవడం కూడా జరుగుతుంది. ఒకవేళ సభ్యులకు గనక ఎలాంటి సమాచారం లేనట్టయితే వారు ఆ సమావేశానికి వచ్చినా కూడా మనము నిరర్ధకంగా భావించవచ్చు. కాబట్టి సభ్యులందరూ వినే విధంగా అందరూ అర్థం చేసుకునే విధంగా తయారు చేసి ఆ తర్వాత సభ్యులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు చైర్మన్ సంతకం చేసి దాన్ని పుస్తకం రూపం లోపల రాయడం అనేది జరుగుతుంది. బిఫోర్ ఎనీ న్యూ బిజినెస్ ఈజ్ డిస్కస్డ్ ది రిపోర్ట్ ఆఫ్ ది ప్రీవియస్ మీటింగ్ మస్ట్ బి కన్సిడర్డ్. సమ్టైమ్స్ దిస్ ఈజ్ రీడ్ బై సెక్రటరీ, బట్ ఇఫ్ కాపీస్ హ్యావ్ బీన్ సర్క్యులేటెడ్ ఇన్ అడ్వాన్స్ టు ది మెంబర్స్. The chairman usually asks for the committee's permission to take the minutes as read. If the members agree, then minutes are adopted and the chairman signs and dates the copy in minutes book. ఆ తర్వాత ఏంటంటే మరి సెక్రటరీ తన యొక్క డ్యూటీలు ఏంటి సమావేశానికి ముందున. సెక్రటేరియట్ డ్యూటీస్ ఫర్ మీటింగ్, సమావేశానికి
వచ్చే ముందు మరి సెక్రటేరియల్ డ్యూటీస్ ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలి. మరి ఆ యొక్క సమావేశం ఈ యొక్క సెక్రటరీ ద్వారా విజయవంతం కావాలి, సక్సెస్ఫుల్ కావాలి అంటే సెక్రటరీ ఈ యొక్క 3 పాత్రలను పోషించవలసి ఉంటుంది. ఏ సెక్రటరీ హ్యాస్ టు ప్లే 3 roles ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. దే ఆర్ 1 ఏంటంటే బిఫోర్ ద మీటింగ్ అంటే సమావేశానికి ముందు ఏమి చేయాలి, డ్యూరింగ్ ద మీటింగ్ అంటే సమావేశం జరుగుతున్నటువంటి సమయం లోపల ఏమి చేయాలి, ఆ తర్వాత ఆఫ్టర్ ద మీటింగ్ అంటే సమావేశం ముగిసిన తర్వాత ఏమి చేయాలి అనేటువంటి 3టిని గనక అతను చూసుకున్నట్టయితే ఆ యొక్క సమావేశం విజయవంతమైనదిగా మనం భావించవచ్చు. ఇక్కడ మనం బిఫోర్ ద మీటింగ్ విషయానికి వచ్చినట్టయితే సమావేశానికి ముందు ఏం చేయాలి, ఆ యొక్క తేదీ మరి సమావేశం ఎక్కడ పెట్టినాం దాని యొక్క తేదీ ఏంటిది అనేది నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత సమావేశం లోపల నోటీస్ తయారు చేసేటువంటి ముందు అందరి అధికారులను సంప్రదించి ఎజెండాను తయారు చేయాలి. ఆ తర్వాత అవసరమైనటువంటి అన్ని ఫైళ్ళు, స్టేట్మెంట్లు, పత్రాలు మొదలైనటువంటి అన్ని కూడా కార్యదర్శి అందుబాటు లోపల ఉంచుకోవాలి. ఆ తర్వాత వార్తాపత్రికల లోపల ప్రచురించడానికి కోసం నోట్స్ తీసుకొని ఆ యొక్క వార్తాపత్రికలకు తెలియజేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎజెండా యొక్క విడి కాపీలు, మునుపటి సమావేశ వివరాలు కూడా అందుబాటు లోపల ఉంచుకోవాల్సి ఉంటుంది. ద డేట్ అండ్ ప్లేస్ ఆర్ దేర్ బై ఫిక్స్. బిఫోర్ ద మీటింగ్ నోటీస్ ఈజ్ ప్రిపేర్డ్. ద ఎజెండా హ్యాస్ టు బి ఫైనలైజ్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది అఫీషియల్స్. ఆల్ నెసెసరీ పేపర్స్, ఫైల్స్, స్టేట్మెంట్స్, డాక్యుమెంట్స్ etc. must be kept by the secretary. If necessary, he will inform the press for attending the meeting. He should keep the spare copies of the agenda, minutes of the previous meeting. ఆ తర్వాత మరి సమావేశం జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే కమిటీ యొక్క గదికి మరి ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలి అనే దానికోసం మార్గం సూచీలను అతుకించవలసి ఉంటుంది. ఆ తర్వాత కూర్చునేటువంటి కుర్చీల లోపల అమరిక అనేది ఒక క్రమ పద్ధతి లోపల చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సభ్యుల కోసము హాజరు రిజిస్టర్లు సిద్ధంగా ఉంచి వచ్చినటువంటి సభ్యుల దగ్గర హాజరును తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. He has to arrange for direction signs to the committee room to be displayed. He must ensure that the seating arrangement are in order. Attendance registers for the member must be made ready and the secretary should see that the members are recording their attendance. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది అనేది అప్పుడు చైర్మన్ ముసాయిదా కోసము ఏదైతే మినిట్స్ ను సిద్ధం చేసుకుంటారో ఆ యొక్క సిద్ధం చేసుకున్నటువంటి ముసాయిదాను చైర్మన్ పంపించి దాన్ని ఆమోదించినటువంటి దాన్ని సభ్యులకు మినిట్స్ రూపం లోపల పంపించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఆ సమావేశం లోపల చేసినటువంటి ప్రత్యేక ఆదేశాలను కొన్ని ప్రతులు ప్రత్యేక లేఖలను కూడా జత చేసి వాటిని సభ్యులకు పంపవలసి ఉంటుంది. సమావేశం లోపల తీసుకున్నటువంటి నిర్ణయం మన సూచనలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా సెక్రటరీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. He has to prepare draft minutes for approval by the chairman. When approved, types the minutes in final form for distribution to members. He may have to write some special letters under special directions made during the meeting. He may have to arrange for carrying out decision and instructions taken in the meeting. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నోటింగ్. అంటే మరి ఇక నోటింగ్ అంటే ఏంటిదంటే ఏదైనా కమ్యూనికేషన్ పరిశీలన లోపల ఉన్నటువంటి దాన్ని మనం ఒక షీట్ లోపల రాసుకున్నట్టయితే దాన్నే మనం
నోటింగ్ అని మనము అంటాము. ఈ యొక్క వ్రాతపూర్వకంగా రాసినటువంటి ఈ నోటింగ్ ను మనము గమనిక అని కూడా మనం ఇక్కడ అనడం జరుగుతుంది. అయితే ఈ గమనికను మనం తయారు చేసే విధానాన్నే మనం ఇక్కడ నోటింగ్ గా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని, ముఖ్యమైన అంశాలని అన్నిటిని కూడా ఆ నోటింగ్ లోపల ఉంచడం జరుగుతుంది. అయితే ఇది అవసరమైతే వివరణ కూడా దాని లోపల ఉంటుంది. అయితే ఈ యొక్క నోటింగ్ లోపల 2 రకాలు ఉంటాయి. నోటింగ్ ఈజ్ ఏ రిటెన్ రిమార్క్ రికార్డెడ్ ఆన్ ఏ నోట్ షీట్ రిగార్డింగ్ ఏ కమ్యూనికేషన్ అండర్ కన్సిడరేషన్. దిస్ రిటెన్ రిమార్క్ is called note and the procedure followed preparing a note is called noting. Noting is done to focus the important points of a particular communication under consideration. It may also include explanation if it is required. Mainly there are 2 kinds of noting. మరి ఏంటి నోటింగ్ లో 2 రకాలు? నంబర్ 1 ఈజ్ జనరల్ నోటింగ్, అంటే సాధారణ నోటింగ్ అని అర్థము. నంబర్ 2 ఈజ్ ఆఫీస్ నోటింగ్, అంటే ఆఫీస్ నోటింగ్ అనేది అర్థము. మరి జనరల్ నోటింగ్ వచ్చినట్టయితే మరి జనరల్ నోటింగ్ ఏముంటది? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే ఇది సమాచారం కోసము ఒక వ్యక్తి, ఆఫీసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేదా ఒక సిబ్బంది ఎవరైనా కూడా అడిగినప్పుడు అతను ఒక చిత్తు కాగితం మీద, ఒక చిన్న కాగితం మీద ఒక గమనికను రాసి ఆ సంబంధిత వ్యక్తికి పంపించినట్టయితే దానిని మనము సాధారణమైనటువంటి నోటింగ్ గా పరిగణించవచ్చు. వెనెవర్ an individual request for some information or permission which is not very important in nature, he writes a short note on a place of paper and send to a concerned person. ఆ తర్వాత ఆఫీస్ నోటింగ్. మరి ఆఫీస్ నోటింగ్ అంటే ఏమంటే పరిశీలనలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ నోట్ షీట్స్ లోపల కనుక మనం రాసినట్టు ఆ యొక్క రాసినటువంటి దాన్ని ఆమోదం కోసం ఇతరులకు పంపాలి. ఎప్పుడైతే ఆమోదం లభిస్తుందో అప్పుడే దాన్ని మనం ఆఫీస్ నోటింగ్ గా మనం భావించవచ్చు. మరి అయితే ఈ ఆఫీస్ నోటింగ్ కూడా మనకు ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది. వెన్ రిమార్క్స్ ఆర్ రిటెన్ ఆన్ నోట్ షీట్ రిగార్డింగ్ కమ్యూనికేషన్ అండర్ కన్సిడరేషన్ and are sent to higher authorities for approval. This is called office noting. ఆ తర్వాత మరి ఆఫీస్ నోటింగ్ లోపల 3 రకాలు ఏంటి? ఆఫీస్ నోటింగ్ కెన్ బి ఆఫ్ 3 types, divided into 3 types. Number 1 is simple noting, సాధారణ నోటింగ్, డీటెయిల్డ్ నోటింగ్, ఆ తర్వాత రొటీన్ నోటింగ్. మరి ఇక్కడ సింపుల్ నోటింగ్ అంటే ఏంటి? పరిశీలన లోపల ఉన్నటువంటిది, జనరల్ గా ఉన్నటువంటి ఈ యొక్క నోటింగ్ ఇది సరళంగా, సింపుల్ గా ఉంటది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటది. ఆ యొక్క సభ్యుల మధ్యలో మాత్రమే ఉన్నటువంటి నోటింగ్ మనం సింపుల్ నోటింగ్ గా చెప్పుకోవచ్చు. సింపుల్ నోటింగ్ ఈజ్ డన్ వేర్ ద మ్యాటర్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ ఏ వెరీ సింపుల్ నేచర్. ది మ్యాటర్ డస్ నాట్ ఇన్వాల్వ్ మచ్ ఆఫ్ కాంప్లికేషన్స్. Noting is required to be quoted from anywhere else. ఆ తర్వాత అంటే డీటెయిల్డ్ నోటింగ్. డీటెయిల్ నోటింగ్ అంటే ఇక్కడ వివరణాత్మకమైన నోటింగ్. కొన్నిసార్లు ఆ యొక్క కేసు యొక్క స్వభావానికి సంబంధించి ఉదాహరణలతో కలిపి అందరికీ అర్థమయ్యే విధంగా పూర్తి డీటెయిల్ గా మనం ఇచ్చేటువంటి నోటింగ్ ని మనం వివరణాత్మక గమనిక అని కూడా మనం ఇక్కడ చేస్తాం. కాబట్టి దీన్ని మనం వివరణాత్మక నోటింగ్ గా మనం భావించవచ్చు. సమ్టైమ్స్ ది నేచర్ ఆఫ్ ది కేస్ కంపెల్స్ ది పర్సన్ కన్సర్న్డ్ టు రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ టు హిస్ ఎగ్జిక్యూటివ్ కవరింగ్ ఆల్ ది పాయింట్స్ ఇన్ ద కేస్ విత్ ఎగ్జాంపుల్స్, సజెషన్స్. ఏ డీటెయిల్డ్ నోటింగ్ ఈజ్ రిక్వైర్డ్ వేర్ ది కేస్ ఈజ్ కంప్లీటెడ్. ఆ తర్వాత రొటీన్ నోటింగ్. ఇక్కడ రొటీన్ నోటింగ్ ఏంటంటే సాధారణ స్వభావం యొక్క అన్ని చర్యలు రొటీన్ నోటింగ్ ద్వారా పిలువబడతాయి. అయితే ఇక్కడ ఏంటంటే రొటీన్ గా డైలీ మన యొక్క ఆఫీస్ లోపల జరిగేటువంటి నోటింగ్ నే మనం రొటీన్ నోటింగ్ గా మనం పిలుస్తూ ఉంటాం.
ఇది ప్రధానంగా సమాచారం కోసం అభ్యర్థన వంటి విషయాలను మాత్రమే సూచించడం జరుగుతుంది. ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ ది రొటీన్ నేచర్ ఆర్ కాల్డ్ ఫర్ త్రో రొటీన్ నోటింగ్. ది యాక్షన్స్ ఆర్ యూజువల్లీ not very important in nature. It deals mainly with such matters as requests for information. ఆ తర్వాత ముసాయిదా అంటే మనం దీన్నే డ్రాఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు. అధికారిక పని ముసాయిదాలో కమ్యూనికేషన్ యొక్క ప్రాసెస్ అంటే ఎగ్జిక్యూటివ్ చేత సవరించడం మరియు మార్పు చేసిన తర్వాత జారీ చేయడం అనే దాన్నే మనం ఇక్కడ డ్రాఫ్టింగ్ లేదా ముసాయిదాగా పేర్కొనవచ్చును. ఈ యొక్క డ్రాఫ్టింగ్ కూడా మనకు 3 రకాలుగా ఉంటుంది. నంబర్ 1 ఏంటంటే లెటర్ డ్రాఫ్టింగ్ లేఖ ముసాయిదా. నంబర్ 2 ఏంటంటే నోట్ డ్రాఫ్టింగ్ అంటే దీన్ని మనం నోట్ ముసాయిదాగా చెప్పుకోవచ్చు. నంబర్ 3 ఏంటంటే డ్రాఫ్టింగ్ ఆఫ్ మినిట్స్ అంటే మినిట్స్ యొక్క ముసాయిదాగా చెప్పుకోవచ్చు. ఇవి 3 రకాలు మనకు ముసాయిదా కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం లెటర్ డ్రాఫ్టింగ్ అంటే లేఖ ముసాయిదా అని చెప్పుకోవచ్చు. అంటే దీని లోపల ఏంటి, బయట యొక్క పార్టీలకు అంటే బయట ఉన్నటువంటి సంస్థలకు ఏదైనా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు పంపడానికి సిద్ధం చేసినటువంటి ఉత్తరాన్నే మనం లేఖ ముసాయిదా లేదా లెటర్ డ్రాఫ్టింగ్ గా చెప్పుకోవచ్చు. వెన్ ఎ రఫ్ స్కెచ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ సెండింగ్ రిప్లైస్ to outside parties, letter drafting is done. ఆ తర్వాత నోట్ డ్రాఫ్టింగ్ అంటే నోటు ముసాయిదా. ఇందులోపల ఏదైనా సంస్థ యొక్క విభాగము ఇతర విభాగం నుండి కొంత ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని అవసరమైనప్పుడు లేదా కోరుకున్నప్పుడు వ్యవహరించేటువంటి దాన్నే మనం నోట్ డ్రాఫ్టింగ్ గా చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క సమాచారాన్ని ఇతర విభాగానికి అభ్యర్థించినట్టు గమనిక లోపల మనం రాసుకోవడం జరుగుతుంది. వెన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్, the dealing hand writes a note and requests the other department to furnish the information. ఆ తర్వాత 3వది ఏంటంటే డ్రాఫ్ట్ ఆఫ్ మినిట్స్ అంటే మినిట్స్ ముసాయిదాగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే సమావేశం ఎప్పుడైతే ముగుస్తుందో ఆ ముగిసిన తర్వాత అతను డైరీ లోపల పేర్కొన్నటువంటి పాయింటర్ సహాయంతో కార్యకలాపాలను గుర్తు చేసుకుంటాడు మరియు అందులోపల ఉన్నటువంటి కఠినమైన పదాలు ఏదైనా ఉంటే దాని ప్రకారంగా ముసాయిదాను సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అలా సిద్ధం చేసుకున్నటువంటి ముసాయిదాను తన యొక్క ఎగ్జిక్యూటివ్ ఆమోదం కోసం పంపడాన్ని మనం మినిట్స్ ముసాయిదాగా చెప్పుకోవచ్చు. ఫర్ ప్రిపేరింగ్ ద మినిట్స్ ఫస్ట్లీ నోట్ డౌన్ ద ప్రొసీడింగ్స్ ఇన్ పాయింట్స్ ఇన్ హిస్ డైరీ డ్యూరింగ్ ది మీటింగ్. After the meeting, he, with the help of points noted in the diary, recall the proceedings and prepares a rough draft. Then he sends this draft to his executive for approval. ఆ తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ డైరీ యొక్క నిర్వహణ. సాధారణంగా కార్యనిర్వాహకాది తాను పనిచేసేటటువంటి ప్రదేశం లోపల పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతను ఏ సమయంలో ఏ పని చేయాలో అనేది తెలియదు. కాబట్టి ఆ యొక్క అధికారి తాను ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలను డైరీ లోపల పొందుపరుచుకుంటాడు. ఆ యొక్క డైరీ ప్రకారంగా ఆ సెక్రటరీ చేయవలసినటువంటి రోజువారీ పనులను అతను క్రమ పద్ధతి లోపల జరిగేలా చూసుకుంటాడు. దీని లోపల మనం డెస్క్ డైరీగా దాన్ని మనం పిలుస్తాము. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాలు చేసేదాన్ని మనం డెస్క్ డైరీగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ద ఎగ్జిక్యూటివ్ డస్ నాట్ నో వాట్ టు డూ ఎట్ ఎనీ గివెన్ టైమ్ యాజ్ హి హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇన్ ది వర్క్ ప్లేస్. So the officer himself has to include in the diary the events of the day. The secretary sees to it that the activities to be done and to be done according to that diary take place in a systematic manner. This is what we call a desk diary.
The officer also keeps a pocket diary with him and writes down the details of his program. ఆ తర్వాత షెడ్యూల్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఈ యొక్క సెక్రటరీ ఏ విధంగా షెడ్యూల్ చేస్తాడు అంటే ఎగ్జిక్యూటివ్ యొక్క వ్యక్తిగత ప్రాధాన్యాలను ముందుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత రోజువారీ పని యొక్క సాధారణంగా ఆ నమూనాను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అపాయింట్మెంట్ షెడ్యూల్ లోపల ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మెయిల్ లోపల భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన వారితో ముఖ్యమైన నియమాన్ని ముందుగా అనుసరించడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కన్సిడర్ ది పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. Bear in mind the general pattern of day's work. Allow ample time in the appointment schedule to take care of the mail. Try to follow an important appointment with less ones. ఆ తర్వాత రికార్డింగ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. అన్ని అపాయింట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ డైరీ లోపల ఒకేసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అది కూడా ఎల్లప్పుడూ కూడా పెన్నుతో స్పష్టంగా రాయాలి. వ్యాపారం యొక్క సమయము, ప్రదేశము, స్వభావాన్ని కూడా అందులో గమనంలోకి తీసుకోవాలి. సాధ్యమైన చోట టెలిఫోన్ నంబర్లను కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఆల్ అపాయింట్మెంట్స్ మస్ట్ బి ఎంటర్డ్ ఎట్ వన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్స్ డైరీ as well as in your diary. Always write clearly with pen. Note the time, place, nature of business. Take telephone numbers